కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు కదా. కష్టాలు ఉన్న వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి. అసలు ఏం చెప్తున్నా అంటే, నేను ఈ నెల 6వ తారీఖు రేషన్ షాప్కి వెళ్ళిన. అక్కడ లైన్ కట్టిళ్ళు. రేషన్ బియ్యం కోసం 20 మెంబర్స్ దాకా లైన్ కట్టిళ్ళు. నాది 20th నెంబర్. అప్పటి వరకు నా పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆ ఇంటి ముందు కూర్చోబెట్టిన. అక్కడ ఒక కుక్క ఉంది. మా వాడు తొక్కిండు. మా వాడిని కాటేసింది, కొరికేసింది. సో కుక్క కరిచిందన్నమాట. దానికోసం 6వ తారీఖు నుంచి వెళ్ళి ఇప్పుడు ఇవాళ 20వ తారీఖు వరకు ఇంజక్షన్లు పడతాయి. అంటే 4 అయిపోయినాయి. వీక్లీ 1 టైం, 5 డేస్కి ఒకసారి అట్లా రమ్మన్నాడు. సో ఇప్పటి వరకు అయితే 4 పడ్డాయి. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, మంచి కుక్కనే, ఓకే పర్లేదు అన్నాడు. బట్ అసలు విషయం ఏంటంటే, మేము గవర్నమెంట్కి వెళ్ళొచ్చా సార్ అంటే, వద్దమ్మా ఇక్కడనే స్టార్ట్ చేసిల్లు కదా, ఇక్కడనే వేయండి, వాళ్ళు వేరే కంపెనీ వేస్తారు, మేము వేరే కంపెనీ ఇంజక్షన్ వేస్తామన్నారు. తీరో వచ్చేసరికి నేను చూసిన, ఈరోజు వేసిన ఇంజక్షన్ వేరే కంపెనీ. ఏంటి సార్ ఇది వేరే కంపెనీ కదా, మీరే చెప్పిల్లు కదా ఓకే కంపెనీ ఇంజక్షన్ వాడాలని, మరి కంపెనీ ఎందుకు చేంజ్ చేసిల్లంటే ఏం కదమ్మా ఏం కదా అంటున్నారు. ఇట్లుంటుంది ప్రైవేట్ హాస్పిటల్తో.